ఎందుకో అవతల మంచి లోపాల గురించి మాట్లాడమంటే పొలోమంటూ వచ్చేస్తారు కొందరు. వాళ్ళ బరువు నువ్వేమన్నా మోస్తున్నావా లవ్ గురించి మాట్లాడడానికి? వాళ్ళ రంగు నువ్వేమన్నా మార్చగలవా కలర్ గురించి మాట్లాడడానికి? వాళ్ళ హైట్ నువ్వేమన్నా పెంచగలవా పొట్టి పొడుగుల గురించి మాట్లాడడానికి? వాళ్ళ కష్టాలు నువ్వేమన్నా తీరుస్తున్నావా వాళ్ళ ఆదాయాల గురించి మాట్లాడడానికి? వాళ్ళ పుట్టుక నువ్వేమన్నా మార్చగలవా కులాలు గోత్రాల గురించి మాట్లాడడానికి? కాదు, నీకు వాళ్ళ గురించి ఏం తెలుసని, ఎంతవరకు తెలుసని ఇంత మాట్లాడుతున్నావు, ఇంత జడ్జిమెంట్లు పాస్ చేస్తున్నావు? ఒకసారి నువ్వు ఎప్పుడన్నా అద్దం ముందు పోయావా, చూసుకున్నావా, నీలో ఏం లోపాలు లేవా కదా? మన దగ్గర అన్ని పెట్టుకుని పక్కన వాళ్ళ లోపాల గురించి అవసరం అంటారా? మాటలు ఏముందిలే, నలుగురు మధ్యలో ఉన్నప్పుడు 100 మాట్లాడతాం, కానీ ఆ 100 మాటలతో ఒక్కరిని కూడా బాధ పెట్టకుండా మాట్లాడడమే సంస్కారం. అది ఉంటే నీతో ఎప్పుడు నలుగురు ఉంటారు, అది లేకపోతే నీతో ఎవరు మిగలరు. ఒకవేళ ఎవరన్నా ఉన్నా కూడా అది వాళ్ళకి నీతో అవసరం ఉన్నంత వరకే. ఇలాంటివి లావు పొట్టి పొడుగు సన్నం కులం గోత్రం వాట్ ఎవర్ సో అండ్ సో ఎక్కిరిచ్చేవాళ్ళు అంటారు చూసారా, అది బయట వాడైనప్పుడు మనకు పెద్ద బాధ అనిపించింది. స్ట్రాంగ్ మైండెడ్ పీపుల్ అయితే తిరిగి అనేస్తాం, కొంచెం వీక్ మైండెడ్ పీపుల్ అయితే మన వాళ్ళకి చెప్పుకోవడం లేకపోతే మనలో మనమే బాధపడడం ఏదో చేస్తాం. కానీ ఇలాంటి మాటలు మన గురించి అన్నీ తెలిసిన వాళ్ళు, మనం సెన్సిటివ్ అని, ఈ ఫలానా మ్యాటర్ టచ్ చేస్తే మనం బాధపడతామని తెలిసిన వాళ్ళు కూడా అంటారు చూడండి, దాన్నే నరకం అంటారు. జోక్ ఇస్ జోక్ని జోక్లా తీసుకోవాలి అంటే తీసుకోగలిగే వాళ్ళకి బాగానే ఉంటుంది, కానీ తీసుకోలేని వాళ్ళు కూడా ఉంటారు. అలాంటి వాళ్ళ ఫీలింగ్స్ ని అలాంటి వాళ్ళ పరిస్థితుల్ని అర్థం చేసుకుని కామెంట్ చేయండి.